కొన్నిసార్లు నేరాలు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఇంతలా నేరాలు జరుగుతాయా అనిపిస్తుంది. ఇప్పుడు చూడబోతోంది అలాంటిదే. బోగటా విమానాశ్రయంలో తన లగేజీ బ్యాగ్లో 130 విషపూరిత కప్పలను తీసుకుని వెళుతున్న ఒక మహిళను కొలంబియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగురంగుల అతి ప్రమాదకర కప్పలను చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకుని వెళుతుండగా పోలీసులు గుర్తించారు. దారుణం ఏమంటే అవి డీహైడ్రేట్ అయి ఆ చిన్న డబ్బాలలో కుక్కి ఉన్నాయని అధికారులు చెప్పారు. బ్రెజిల్కు చెందిన ఆ మహిళ పనామా నుంచి సావో పౌలో నగరానికి వెళుతున్నారు. దక్షిణ కొలంబియాకు చెందిన ఒక స్థానిక కమ్యూనిటీ తనకు బహుమతిగా ఈ కప్పలను ఇచ్చిందని ఆమె చెప్పారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం ఈ కప్పల ధర ఒక్కోటి $1000 వరకు, అంటే భారతీయ కరెన్సీలో 83,000 పైన ఉంటుంది. ఈ హార్క్లెక్విన్ ఫ్రాగ్స్ ను విషపూరితమైన కప్పలుగా పిలుస్తుంటారు. వీటి పరిమాణం చెయ్యి బొటనవేలు కంటే తక్కువగా ఉంటుంది. ఈ కప్పల శరీర గ్రంథులు అత్యంత ప్రమాదకరమైన విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. జంతువులను చంపేంత బలంగా ఈ విషం ఉంటుంది. హార్లెక్విన్ ఫ్రాగ్స్ అంతరించిపోయే ప్రమాదమున్న జీవులుగా ఉన్నాయి. ఈక్వెడార్, కొలంబియా మధ్యలోని పసిఫిక్ తీర ప్రాంతంతో పాటు తేమతో కూడిన అడవుల్లో సెంట్రల్, సౌత్ అమెరికాలో మాత్రమే వీటిని చూడొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రైవేట్ సేకరణకర్తల నుంచి ఈ కప్పలకు అత్యధిక డిమాండ్ ఉందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదకర కప్పలతో అతి దారుణ ప్రయోగాలు చేసేవాళ్లు ఉన్నారు. వీటిని అవతలి మనిషిపైకి విసిరేసి చంపేస్తారు. ఆహారంలో కలుపుతారు. నిద్రపోయే చోట వదిలి వీటితో కరిపించి చంపుతారు. ఇది ప్రపంచంలోనే అతి ప్రమాదకర కప్ప.